ఏ రెసిపీ చేయబోతున్నావు? టమాటో క్రీమీ టోస్ట్. మరి ఇవాల్టి రెసిపీ టొమాటో క్రీమీ టోస్ట్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. టొమాటో క్రీమీ టోస్ట్కి కావాల్సిన పదార్థాలు: రస్క్, టొమాటో కెచప్, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, మిరియాల పొడి, ఫ్రెష్ క్రీమ్, వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, స్వీట్ కార్న్, పెరి పెరి మసాలా, టొమాటో ముక్కలు. టొమాటో క్రీమీ టోస్ట్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? రెడీ. ఏం చేయాలా? ఫస్ట్ ప్యాన్ కావాలిగా, తర్వాత 2 స్పూన్స్ ఆయిల్, ఇప్పుడు గార్లిక్ వేసుకుందాం. తర్వాత 2 స్పూన్స్ ఆనియన్స్, కొన్ని క్యాప్సికమ్స్, ఓకే, కుకింగ్ లో రొమాన్స్ ఇంత వయ్యారమో. కార్న్. ఏం కార్న్ ఇది? మొక్కజొన్న. కార్న్ అంటే మొక్కజొన్నేరా? స్వీట్ కార్న్, నార్మల్ కార్న్? స్వీట్ కార్నే. ఓకే, సరే ఇప్పుడు వేయించుకుందామా? అవును, వద్దా మరి? స్టార్ట్ చేయండి రొమాన్స్. ఇలా చిన్నగా కలుపుకోవాలి, ఓకేనా? ఇప్పుడు టమాటా వేసుకుందామా? లైట్గా ఉప్పు, కొంచెం పెరి పెరి మసాలా. అరే ఇంకొంచెం వేయరా, నోటికి టేస్ట్ వస్తుంది. ఓకే, చాలా. నాకు తెలిసి ఇవన్నీ మిల్చుకుని ఇంటికి తీసుకెళ్ళి ఇంకో బ్యాచ్ చేసుకుంటుంది వంట. ఓకే, ఫస్ట్ కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాం. యా, ఓకే. ఇలా ఎంతసేపు కుక్ చేసుకోవాలి? ఒక 2 మినిట్స్ చాలు. సో టొమాటోస్ మగ్గే వరకు ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఈ లోపల దీంతో మాట్లాడిద్దాం. అరే నువ్వు హాస్టల్లో కూడా ఇళ్ళనే ఉంటావా? ఇలానే ఉంటా. నువ్వు బాగా తెలివైన దానిలో ఉన్నావురా. నేను కొన్ని క్వశ్చన్స్ అడగరా? అడుగు. ఎగరలేని పక్షి ఏది? చచ్చిపోయిన పక్షి. షబ్బా, అవునరా, చచ్చిపోయింది ఎగరలేదు లెక్క. మరి బతికుండి కూడా ఎగరలేని పక్షి ఏది? కోడి. కోడి ఎగిరిద్ది ఒక మినిమం హైట్ కి. లేదు. నువ్వు ఎప్పుడు ఎగరే కోడి చూడలే? చూడలే. కోడి పందాల్లోకి వెళ్ళు, అది ఎగురిది. నేను ఆడకోడి గురించి చెప్పాను. నువ్వు ఆడకోడి ఎగరవా? అంటే ఎగరవు, మగ కోడి. వాయు, నీకు కోడిలో కూడా ఆడకోడి మగ కోడి డిఫరెన్స్ ఎట్లా తెలిసింది? అంటే మగ కోడి పెద్దగా ఉంటుంది, ఆడకోడి చిన్నగా ఉంటుంది, చబ్బీగా కూడా ఉంటుంది. చబ్బీగా ఉంటుందా? అంటే ఇప్పుడు నువ్వు చికెన్ షాప్కి వెళ్ళి ఒక మగ చబ్బీ కోడిని కొయ్యండి అంటావు. అంతే. అంతేనా? బాబు ఇట్లుంటావిట్రా. ఆన్సర్ ఏంటి చెప్పు? లేపాక్షి. లేపాక్షి అనేది ఒక ఊర్రా. అందులో పక్షి ఉంది కదా. అంటే నీకు ఏది కనిపిస్తే అది ఎగరేస్తావా? ఇంకా అయ్యో, కాదా మరి? కాదురా, చెప్పురా, ఒక్క బర్డ్ పేరు అయినా చెప్పు. సో నీకు ఏమేమి బర్డ్స్ పేరు తెలుసు అది గుర్తు తెచ్చుకో, అవి ఎగురు చూద్దాం. ప్యారెట్. ఐడియా లేదు. ప్యారెట్ తప్ప ఇంకోటి తెలీదు. అంత ఇంట్రెస్ట్ పెట్టాను. ఏ పక్షుల మీద? కోడి మీద అయితే పెడుతుంది బాగా. కోడి అంటే ఇష్టం కదా, తినొచ్చు. పాపం ఎన్ని బలించిందో ఇప్పటి వరకు. పెద్దగా ఉంటాయిరా అవి బాగా. ఆస్ట్రిచ్. ఎస్, ఆస్ట్రిచ్ తో పాటు ఈము కూడా. ఓకే, ఎనీవేస్ కుక్ అయిపోయి ఉంటుంది కదా, కంటిన్యూ చేస్తావు నీ రొమాన్స్. ఇప్పుడు మనం టమాటా కచప్ వేసుకుందామా? మొత్తం వేసేసుకుందాం. కొంచెం పెప్పర్ వేసుకుందాం. చిల్లీ ఫ్లేక్స్. ఎస్, ఇట్స్ మిక్సింగ్ టైం. ఓకే, ఇప్పుడు ఇది కుక్ అయిపోయింది. ఆఫ్ చేసేసి ఫ్రెష్ క్రీమ్ వేసుకుందామా? ఓకే, ఆఫ్ చేసేద్దాం. 2 స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ వేసుకుందాం. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. ఎస్, ఇప్పుడు వీటిని రస్క్ మీద అప్లై చేసుకుందాం. ఓకేనా? ఓకే, ఒక్క నిమిషం. నేను సర్వింగ్ ప్లేట్ ఇచ్చాను లోపల. ఇచ్చేసి
టోస్ట్ తీసుకొని ఇప్పుడు ఒక్కొక్క స్పూన్ దీనిపైన ఇలా స్ప్రెడ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు సోయా కూరతో గార్నిష్ చేసుకుందామా? ఎస్. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు స్వీటీ. థ్యాంక్ యూ. సో ఫైనలీ మా హేమ చేసిన టొమాటో క్రీమీ టోస్ట్ అయితే రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. టొమాటో క్రీమీ టోస్ట్కి కావాల్సిన పదార్థాలు: రస్క్, టొమాటో కెచప్, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, మిరియాల పొడి, ఫ్రెష్ క్రీమ్, వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, స్వీట్ కార్న్, పెరి పెరి మసాలా, టొమాటో ముక్కలు. టొమాటో క్రీమీ టోస్ట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో నూనె వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత అందులో వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, స్వీట్ కార్న్, టొమాటో ముక్కలు, కొద్దిగా ఉప్పు, పెరి పెరి మసాలా వేసి కలుపుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో టొమాటో కెచప్, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్ వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని అందులో ఫ్రెష్ క్రీమ్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు రస్క్ తీసుకుని మనం తయారు చేసుకున్న టొమాటో మిశ్రమంని దానిపై అప్లై చేసి సోయా కూరతో గార్నిష్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే యమ్మీ యమ్మీ టేస్టీ టొమాటో క్రీమీ టోస్ట్ రెడీ.